ప్రయాణికులకు ముఖ్య గమనిక, రేవంత్ సర్కార్ మరోసారి ఓ ఛార్జీల మూత మోగబోతుంది. అదేంటి అనుకుంటున్నారా? ఎస్, మెట్రో ఛార్జీలు మూతకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. 50% ఖచ్చితంగా 50% పెంచుతామంటూ కూడా సాంకేతికాలు బయటపడతా ఉన్నాయి. ఏంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సామాన్యుడు మెట్రో అందుబాటులోకి వచ్చాక ట్రాన్స్పోర్టేషన్ చాలా సులభతరమైంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా సులభతరమైంది. మెట్రో ఎప్పటికప్పుడు తన బాధ్యతను మంచిగా నిర్వహిస్తూ ఉంది. కానీ ఇప్పటికే కరోనా టైం నుంచి ఇప్పటి వరకు కూడా 219 కోట్ల రూపాయలు లాస్ అయినట్టు కూడా అటు ఎల్ఎన్టీ చెప్తా ఉంది. ఏదైతే హెచ్ఎంఆర్ ఉందో హైదరాబాద్ మెట్రో రైలు చెప్తా ఉంది. అయితే ఈ లాస్ని పూడ్చుకున్నందుకు ఇప్పటికే 2 సార్లు ప్రతిపాదించిన ఈ టారిఫ్ రేట్లను ఫైనల్ అయినట్టు తెలుస్తూ ఉంది. మరొకసారి సామాన్యులకు గుడ్డిబండగా మారబోతుంది మెట్రో రైలు. ఒకవేళ నిజంగానే మెట్రో రైల్లో 50% పెరుగుతాయి, దాని తర్వాత ఎటువంటి పరిమాణాలు ఉంటాయి అనేది కూడా చూడాల్సిన అంశం. అయితే ఏంటి ఎంతవరకు పెరుగుతాయి అనేది కూడా. హైదరాబాద్ మెట్రో టికెట్లు పెంపుపై గత కొద్ది కాలంగా వార్తలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎల్ఎన్టీ అధికారులు మెట్రో నష్టాలను నివారించేందుకు ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు గతంలో ఎఫ్ఎఫ్సి ఇచ్చిన నివేదిక ఆధారంగా మెట్రో టికెట్ రేట్లను పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మే 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. అనంతరం పెంచనున్న మెట్రో టికెట్ ఛార్జీల పెంపుకు మే 10న నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అమలులోకి తీసుకొచ్చింది అఫీషియల్గా, నాన్ అఫీషియల్గా బయటికి వచ్చింది, కానీ అఫీషియల్గా మీరు దాన్ని చేసినట్టే. సో 0 నుంచి 2 కిలోమీటర్లు పోతే 10 రూపాయలు ప్రస్తుతం ఉంది, దాన్ని 15 రూపాయలు, అంటే మినిమం 15 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మినిమం 15 రూపాయల నుంచి ఉంది. సో 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే ప్రస్తుతం 15 రూపాయలు, దాన్ని 20 రూపాయలు, అంటే ప్రతి స్టేజ్కి ఒక 5 రూపాయలు పెరుగుతున్నట్టు కూడా వార్తలు వినబడతా ఉన్నాయి. సో 4 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్లు ప్రయాణిస్తే 25 రూపాయలు ఉన్నదాన్ని 35 రూపాయలు చేస్తారు, అంటే 10 రూపాయలు తేడా కనబడుతుంది అక్కడ. అండ్ ఇట్లా 10 రూపాయలు 15 రూపాయల దాకా పెంచారు. 5, 10, 15, అంటే 0 నుంచి 5 కిలోమీటర్ల వరకు 5 రూపాయలు, 4 నుంచి ఒకవేళ 5 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల పోతే 10 రూపాయలు, 8 కిలోమీటర్ల నుంచి మిగతా ఏదొక 30 కిలోమీటర్ల వరకు వెళ్తేనేమో 15 రూపాయలు, దాని తర్వాత 20 రూపాయలు, అంటే ఏకంగా 20 రూపాయలు పెంచబోతోంది మెట్రో రైలు అంటూ కూడా వార్తలు వినబడుతున్నాయి. ఇది కన్ఫర్మ్ న్యూస్. ఇక మే 10 నుంచి మాత్రం ఖచ్చితంగా సామాన్యుడికి మరొక గుదిబండలాగా ఈ మెట్రో అయితే పడనుంది. అయితే ఎందుకంటే వాస్తవానికి మెట్రో రైలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా ఛార్జీలు పెంచలేదు. కరోనా టైం ముందు కంటే కూడా ఇప్పటివరకు ఎక్కువసారి కూడా పెరగలేదు, కానీ ఇప్పుడు పెంచబోతా ఉంది. దానికి శ్రీకారం చుట్టినట్టు కూడా మెట్రో రైల్ అధికారులు చెప్పారు. ఖచ్చితంగా ఈ దేశంలో, అంటే ఇన్ని కిలోమీటర్ ప్రయాణిస్తే ఇంత పెరుగుతుంది అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే చూడాలి మళ్ళీ ప్రజల రియాక్షన్ ఎట్లా ఉంటుంది మెట్రో రైల్ పైన. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఖజానా నీళ్లు అంటూ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న తరుణంలో చాలా స్టేజీలలో చూస్తున్నాం మనం. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మన ఖజానా నీళ్లు, మన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, పప్పన్నం తినాలి, పెరగన్నం తినాలి అని చెప్తున్నారు. కానీ వాళ్ళ నాయకులు మాత్రం మటన్ చికెన్లు మాత్రం రోజు తింటారు, సామాన్యులు మాత్రం పప్పన్నం తినాలి, పెరగన్నం తినాలి అంటూ కూడా తను చెప్పడం జరిగింది. అయితే అది ఒక పక్కకు పెడితే ఖచ్చితంగా సామాన్యుడికి మాత్రం మెట్రో రైలు గుద్దుబండగా మారబోతా ఉంది. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఒకవేళ మీరు ఏమనుకుంటున్నారో అనేది కూడా ఈ కామెంట్ రూపంలో, కింద కనబడుతున్న కామెంట్ రూపంలో తెలియజేయాల్సింది కూడా కోరుకుంటున్నాం.